వస్తాయి, ఫోన్లు వస్తాయి, ఎందుకు అట్లా తీస్తున్నావు అది ఇది అని బెదిరిస్తారు. కానీ దాన్ని నాకు మొదటి నుంచి అలవాటే కదా. నేను శ్రీరాములు తీసేటప్పుడు అయితే చంపేస్తాను. ఇప్పుడు ఇంకా నాకు జస్ట్ అప్పుడే పెళ్ళి అయింది. నా పెళ్ళిలో బాంబు పెట్టారు, కార్ బాంబు నా పెళ్ళిలోనే పెట్టారు కదా. నా పెళ్ళిలోనే ఫస్ట్ కార్ బాంబు పెట్టారు. అక్కడ మేము అంటే చుట్టాలు ఉన్నారు, చాలామంది పిల్లలు వీళ్ళంతా ఉన్నారని అక్కడ పేల్చకుండా November 16th నా మ్యారేజ్ అయితే November 19th సినిమా ఓపెనింగ్ అనమాట. సో ఎక్కువ మంది పిల్లలు వీళ్ళంతా ఉన్నారు, లేడీస్ పెళ్ళి అని వాళ్ళకి ఏదో సాఫ్ట్ కార్ అనిపించిందని పేపర్లో వాళ్ళు కోర్టులో చెప్పిన విషయం అది. సో 19th ఓపెనింగ్ అని 19th రోజు ఓపెనింగ్ రోజు పెట్టారనమాట. సో ఆ తర్వాత సినిమా చేసేటప్పుడు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. కానీ నేను నాకు అసలు వాళ్ళ ఫ్యాక్షన్కి, వాళ్ళ పర్సనల్ పగలకి, వాళ్ళ పర్సనల్ అక్కడ జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు. జస్ట్ నేను సినిమా డైరెక్టర్ని. ప్రొడ్యూసర్ వచ్చాడు, సినిమా తీయమన్నాడు. నాకు కథ నచ్చింది, శ్రీరాములయ్య బయోగ్రఫీ నచ్చింది, ఆయన త్యాగం నచ్చింది, ఆయన ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ నచ్చింది, ప్రజల కోసం ఆయన త్యాగం చేయడం నచ్చింది. ఎందుకంటే నా జీవితంలో ఎంతోమంది, చెప్పాను కదా మీకు, ఎన్నో బయోగ్రఫీలు చదివాను, ఎంతోమంది నుంచి స్ఫూర్తి పొందాను, శ్రీరాములయ్య గారి నుంచి కూడా స్ఫూర్తి పొందాను. కాబట్టి నేను సినిమా చేస్తాను, నేను కళాకారుని, నేను అంతే తప్ప మీరు చూసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నేను రాను. మీరు సినిమా చేయొద్దంటారా, నేను చేస్తాను. ఎందుకంటే నా కళాకారుడు నేను నాకు నచ్చింది. కథ నచ్చకపోతే నేను సినిమా చేయను. శ్రీరాములయ్య గారి జీవితం నచ్చింది, ఆయన త్యాగం నచ్చింది, సో నేను చేస్తా అని చెప్పాను. అట్లా చాలా బెదిరింపులు వచ్చాయి. సో అవేం భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడిన, ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే ఎంతకాలం బతుకుతాం, భయపడకుండా బతకటమే కరెక్ట్. అప్పుడు అంత మీడియా లేదు, ఇప్పుడున్న మీడియాకి ఆ సినిమా తీసుకుంటే, ఎందుకంటే అద్భుతమైన అప్రిసియేషన్ కదా ఆ సినిమాకి. డైరెక్టర్కి రజనీకాంత్ లాంటి సినిమా చూసి 1 to 10 ఈ సినిమాకి డైరెక్టర్ అని చెప్పాడు కదా. మోహన్ బాబు గారితోనే చెప్పాడు, నాతో చెప్పాడు. హరికృష్ణ గారి క్యారెక్టర్ కానీ, ఈవెన్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. ఎక్కడ కూడా తన పాత స్టైల్, తన పాత మ్యానరిజమ్స్ ఏమీ లేకుండా కూడా అంత అద్భుతంగా, ఎంత న్యాచురల్గా ఉంటుంది సినిమా. బయోగ్రఫీ అంటే బయోగ్రఫీలాగా ఉంటుంది. అంటే సినిమా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చేదేం కాదు. ఇప్పుడు మీకు 80sలో చూసుకున్నా, 70sలో చూసుకున్నా ఎన్ని దొంగలు రాలేదు. ఈ రౌడీ, ఆ రౌడీ, ఆ దొంగ, ఈ దొంగ, దొంగల్ని గ్లోరిఫై చేసి, రౌడీలని గ్లోరిఫై చేసి, గూండాలని గ్లోరిఫై చేసి ఎన్ని రాలేదు అసలు. అట్లా దొంగలు, రౌడీలు, స్మగ్లర్స్ మీద సినిమాలు, డాన్ల మీద సినిమాలు, అదే కదా 80s యుగం అంతా. 70s నుంచి 80s మొత్తం యుగం అదే కదా. డాన్ సినిమా పేరే డాన్ హీరో. ఇట్లా సినిమాకి పోలీసు హీరోలుగా, పోలీసులని హీరోలుగా చేసి, దొంగల్ని హీరోలుగా చేసి, రౌడీలని హీరోలుగా చేసి ఇట్లా వస్తూనే ఉంటాయి. కాకపోతే ప్రజలు దే విల్ డిసైడ్, వాళ్ళు ఏం రిసీవ్ చేసుకోవాలో కరెక్ట్గా అదే రిసీవ్ చేసుకుంటారు. అన్ని దొంగలు హిట్ అవ్వలేదు, అన్ని రౌడీలు హిట్ అవ్వలేదు, అన్ని కూడా రక్తచరిత్ర వచ్చింది, అదంతా అప్రిసియేషన్ పొందింది, అందరికీ తెలిసిందే కదా. సో గ్లోరిఫై చేసినంత మాత్రాన సినిమా నడుస్తుంది అనుకోవటం అనేది తప్పు. ఇప్పుడు శ్రీరాములయ్య మనం ఎక్కడ కూడా వైలెన్స్ చూపించలేదు సినిమాలో. నిజంగా ఫ్యాక్షన్ నేను చూపించదలుచుకుంటే అద్భుతమైన వైలెన్స్ చూపించి ఈరోజు ప్రజలు అసలు దాన్ని ఇంకొక యాంగిల్లో చూసేవాళ్ళు. దాన్ని గ్లోరిఫై చేయాలనుకుంటే, శ్రీరాముల క్యారెక్టర్ని గ్లోరిఫై చేయాలనుకుంటే అద్భుతమైన సీన్స్ పెట్టుకోవచ్చు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ పెట్టుకో. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్, చంపుతారు, నరుకుతారు, బ్లడ్, ఇవన్నీ చూపించవచ్చు. ఇవన్నీ చూస్తే ఇది ఫ్యాక్షన్ సినిమా అనుకొని శ్రీరాములయ్యకు వచ్చే కలెక్షన్స్ కంటే అప్రిసియేషన్ అద్భుతంగా వచ్చింది. అట్లా గ్లోరిఫై చేసి చూపిస్తే క్రిటిక్స్ అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదేమో, కానీ బట్ కలెక్షన్స్ మొత్తం అది ఇంకా అద్భుతంగా వచ్చేది. 3 times 4 times పే చేసేది. బట్ రవి గారు కానీ మేము కానీ అందరం అనుకుంది ఏంటంటే ఆయన్ని ఎక్కడ కూడా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగా ఏం చేశాడో దాన్ని న్యాచురల్గా చూపిస్తే చాలనేది ముందు ఫిక్స్ అయ్యాం. సినిమా హీరోగా చేయదు శ్రీరాములయ్యని. నిజమైన రియల్ హీరో ఆయన, ప్రజల జీవితంలో నిజమైన హీరో. ఆ నిజమైన హీరోని ఆ ప్రజలు చూస్తున్నప్పుడు మా శ్రీరాములయ్య అనుకోవాలి, వాళ్ళు మా రాములయ్య అనుకోవాలి. అది మా టార్గెట్. కాబట్టి డెఫినెట్గా అట్లాగే తీసాం. అక్కడ ప్రజల గుండెలకు కత్తుకున్నారు. ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో శ్రీరాములయ్య సినిమాని రికార్డ్ బ్రేక్. సో ప్రజల అప్రిసియేషన్ అద్భుతమైన అప్రిసియేషన్ మాకు. అట్లేం లేదు, సినిమా కథలకేం లోటు లేదు, కథలు చేస్తూనే ఉన్నాం కానీ కుదరట్లేదు నాకు. సెటప్ అంటే అది మార్కెటింగ్ చేసుకోలేకపోవటం అదొక నాలో మైనస్ ఉంది. అది దాన్ని అధిగమించడం కూడా నా వల్ల కావట్లేదు, అది వేరే విషయం. అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియదు అసలు. ఏదో మన పాటికి మనం సినిమా కథ చేసుకుంటాం, ఎవరైనా వస్తే మాట్లాడతాము, వాళ్ళు కథ చెప్తాం, నచ్చితే సినిమా చేస్తాం. అట్లా మార్కెటింగ్ చేసుకునే పద్ధతిలో ఇంకా నేను వెనకబడి ఉన్నాను ఒకటి. తర్వాత ఒక సినిమా చేయాలంటే నేను ఎక్కువ అంటే మదన పడతాను, ఎక్కువ సంఘర్షణ ఎక్కువ ఉంటుంది నాకు. అంటే ఊరికిన సినిమా తీద్దామనే ఇది ఉండదు, సంఘర్షణ ఎక్కువ పడతాను. దీనివల్ల నాకేం ఉపయోగం ఉంది, ప్రజలకేం ఉపయోగం ఉంది, వ్యూవర్స్ ఏం ఉపయోగపడతారు,
ఇండస్ట్రీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, అసలు సినిమాకి డబ్బులు వస్తాయా, ముందు ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయా, మన మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు నిర్మాత డబ్బులు రావాలి కదా. మనం ఈ డబ్బుల కోసం మనం ఇంకేమైనా జరగబడుతున్నామా, ప్రజలను జరగబడతామా, కేవలం డబ్బు కోసమే నిర్మాత డబ్బు తెప్పించడం కోసం జనాల మీద మన అభిప్రాయాలను లేకపోతే మన వీటిని రుద్దుతామా. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని చేయాలి. అందుకోసం ప్రతిదీ కూడా ఒక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ దేనికి వెళ్తాం. జయమందిర టైంకి అది అడ్వాన్స్డ్ థాట్. 10 years 11 years ముందు సినిమా వచ్చింది. ఈ రోజుకి టీవీలో నెలకు 2 సార్లు వస్తుంది సినిమా. అది చాలా అడ్వాన్స్డ్ థాట్. అంటే ఇక్కడున్న అంటే సోషల్, ఎకనామికల్, సోషల్, పొలిటికల్ జస్టిస్ కావాలి అత్యధిక వర్గాలకు అని చెప్పేసి అత్యధికమైన ప్రజానీకానికి, దళిత బహుజనులకి రాజ్యాధికారం కావాలని చెప్పిన సినిమా. అది చాలా అడ్వాన్స్ థాట్. ఆ తర్వాతనే జ్యోతిరావు మహాత్మా పూలే ఎవరో తెలుసుకొని విగ్రహాలు పెట్టడం, తర్వాత ఆయనకు చరిత్ర తెలిసిపోవటం, ఆయన నాటకాలు రావటం, ఇంత జరిగింది. సో ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు దీన్ని అడ్వాన్స్గా చెప్పొచ్చా, అది అడ్వాన్స్ థాట్ అప్పటికి. కానీ క్యాస్టింగ్, సినిమా మేకింగ్ వల్ల అది విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. మనం కథ చేసుకోవటం ఒక ఎత్తు అయితే దానికి సరైన క్యాస్టింగ్ దొరకటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రామ్ మిస్ క్యాస్టింగ్, రామ్కి వేరే హీరో ఉంటే అది వేరే రకంగా ఉండేది. సో కథ చేయటము, దానికి కాన్సెప్ట్ పెట్టుకోవటము, దానికి క్యాస్టింగ్ సెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెండు సమన్వయపరచుకోవాలి. అది మనకు తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి యాక్టర్స్ దొరకపోవటం కాదు. కానీ యాక్చువల్గా TV9 ద్వారా మనము స్టార్ హంట్ పెట్టాము. దాదాపు మార్చి నుంచి మొదలు పెడితే ఆగస్టు దాకా నేను స్టార్ హంట్ చేస్తూనే ఉన్నాను. వీడియో కెమెరాలు ఆఫీస్లో పెట్టుకోవటము, రోజుకు దాదాపు 50 నుంచి 70-80 మందిని మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. వాళ్ళని మళ్ళీ ఫిల్టర్ చేసాం. అయితే ఒక్క అమ్మాయి కూడా అప్లై చేయలేదు, రాలేదు. అంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్కి, వైఫ్ క్యారెక్టర్కి, సిస్టర్ క్యారెక్టర్కి ఇట్లా సూట్ అయ్యే వాళ్ళు వచ్చారు తప్ప నా మైండ్లో ఉన్న క్యారెక్టర్ సూట్ అయిన వాళ్ళు ఎవరు రాలేదు ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను TV9లో. మళ్ళీ ఆంధ్రజ్యోతి ద్వారా మళ్ళీ ఆడిచ్చాం. అమ్మాయిలు తక్కువగా వస్తున్నారు, దయచేసి చదువుకునే అమ్మాయిలు, సినిమా అంటే ద్రవప్రాయంతో ఉండకూడదు, సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, అది ద డివైన్ థింగ్ అది. కాబట్టి మీరు దయచేసి మీ పేరెంట్స్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలకి సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా మా ఆఫీస్ తీసుకురండి, మేము ఆడిషన్ చేస్తాం, ఇఫ్ ఈ సెలెక్టెడ్ మేము సినిమా హీరోయిన్గా పెడతాం అని చెప్పి కూడా మనం యాడ్ ఇవ్వటం జరిగింది. బట్ తర్వాత కూడా వచ్చాయి. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రాపర్ ట్రైనింగ్ లేదు. వాళ్ళ ట్రైనప్ చేయాలంటే మినిమం 1 or 2 years పడుతుంది. సో లుక్ వైజ్ పర్వాలేదు, ఈ అమ్మాయిని సరే అద్భుతమైన అందం అక్కర్లేదు ఈ సినిమాకి, ఒక అద్భుతమైన అప్సరాస్ కూడా అక్కర్లేదు నా కథకి. క్యాజువల్గా నార్మల్గా పక్కింటి అమ్మాయిలాగా న్యాచురల్గా ఉండాలి ఒక అమ్మాయి. సో హోమ్లీగా ఉండాలి. అమ్మాయిని చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి. అమ్మాయి మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడాలి ఆడియన్స్కి. అట్లాంటి అమ్మాయి చాలు. నేను లోకల్గానే సెలెక్ట్ చేసుకున్న ధైర్యంతోనే ముందుకు వచ్చాను. యాక్చువల్గా నాకు డబ్బు కూడా తక్కువ ఖర్చు అయ్యేదని, కానీ దొరకకపోవడంలో మీరన్నా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి నేను ఒక 3 ఏళ్ళు పట్టింది నాకు. బాంబేలో ఆల్రెడీ 4 సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ నాకే ఆఫీస్లో పెట్టుకొని వాళ్ళ ఆడిషన్ చూస్తూ ఉంటే నాకే నచ్చక మళ్ళీ కేరళ అమ్మాయిలు బాగుంటారని ఇట్లా నా కేరళలో నాకున్న సర్కిల్ని బట్టి మా డైరెక్టర్స్తో మాట్లాడి ఈ అమ్మాయిని కనుక్కొని ఇట్లా చాలా క్యాస్టింగ్ చేయడానికే చాలా టైం పట్టింది. ఇక మదర్ క్యారెక్టర్, ఎందుకంటే మదరే మెయిన్ కథలో అమ్మ ఒడి, తనే ఒక తెలంగాణ తల్లి అంటే రిప్రజెంటేషన్ క్యారెక్టర్. దానికి చాలామంది జయసుధన్ అనుకున్నాం, చాలామంది అనుకున్నాం. ఇంకెట్లా కొత్త వాళ్ళు అయితే రారు, వచ్చినా కూడా ఒక డివైన్, ఒక చూడగానే దండం పెట్టేంత ఇది కొత్త వాళ్ళలో రాదు. వచ్చారు కానీ 2-3 వచ్చారు కానీ వాళ్ళు కూడా డైలాగ్ చెప్పలేని పరిస్థితి వచ్చింది. అమెరికాలో 2-3 సెలెక్ట్ చేసాము తెలుగు వాళ్ళని. బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఆడిషన్స్ వీడియో పంపిస్తే మనకి దానింటే వాళ్ళకి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది, చాలా నేర్పించాలి. సో మనకు టైం లేదు. మనమేమో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కంటే ముందు రిలీజ్ చేయాలి కదా, అప్పుడు అనౌన్స్ చేసి దిగాం. సో ఈ టైం ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేకపోవటం వల్ల ముఖ్యంగా లేడీస్ అయితే అసలు రాలేదు. బాగా ఇంట్రెస్ట్ ఉండి మేము సినిమా చేయాలనే ఒక మంచి అమ్మాయి, అందుకని లుక్ వైజ్ కొంచెం నార్మల్గా కనబడే అమ్మాయి కూడా రాలేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ అక్కడ తిరిగి సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. జయసుధ గారిని అనుకున్నాం ఫస్ట్. తర్వాత మళ్ళీ చాలామంది ఫ్రెండ్స్ ఆమెను వద్దన్నారు. ఎందుకు వద్దన్నారంటే ఆమె ఒక కాంగ్రెస్ పార్టీతో ఉంది, మళ్ళీ తెలంగాణ తల్లి అని అంటే ఏమైనా ఆడియన్స్లో ఏమైనా వేరే రకరకాల అభిప్రాయాలు రావచ్చు. ఇట్లా రకరకాల దాంతో సరే కొత్త ఫేస్లు బెటర్ అని చెప్పేసి ఎవరు తెలియని ఫేస్ లేదు. ఇప్పుడు హీరోయిన్ మీరు అన్నందు బదులు ఇంక ఇక్కడ లోకల్ అమ్మాయిని ఎవరైనా పెట్టుకోవచ్చు, జనరల్ రెగ్యులర్గా ఉండే అమ్మాయికి అంత డబ్బు ఇచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా కనబడాలి ముందు,
ఫేసులు అన్ని సినిమా అంతా చూడండి మీరు, ఒక 4-5 ఫేసులు తప్ప అన్ని కొత్త ఫేసులు కనబడుతూ ఉంటాయి సినిమాకి, తెలుగు సినిమాకి కనబడిన ఫేసులు. అందుకనే సినిమా న్యాచురల్గా ఉంది, సినిమా న్యాచురల్గా ఉండటం కోసమే. ఇక తెలంగాణ కళాకారులు అని అంటారా, తెలంగాణ కళాకారులకు అవకాశం ఇచ్చే రోజు వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఒక పుట్టగా నడవలేము మనం, అసలు ఒక ప్రయత్నం మొదలైందే జేబులో తెలంగాణతో. ఎక్కువ మందికి అవకాశం, దాదాపు 90% తెలంగాణ కళాకారులు ఉంటారు సినిమాలో. అయితే ఒక సినిమాతోనే అందరినీ తీసుకోవడం అనేది జరిగే పని కాదు, ఎందుకంటే క్యారెక్టర్ సూటబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కథ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి వీలైతే బాగుంటుంది అనుకుంటే వాళ్ళని పెట్టుకోవాలి, అంతే తప్ప స్క్రిప్ట్కి ద్రోహం చేయలేము మనం. అంటే ఒక సాటిస్ఫాక్షన్లో అంటే కళ అనేది ఇది డివైన్ థింగ్. కళకేమి హద్దులు, ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు, కళాకారు తప్పు కాదు. బట్ సిస్టమ్ రాంగ్ సిస్టంలో ఉంది, సిస్టమే తప్పు, వ్యక్తులు తప్పు కాదు. వ్యక్తులను మనం ఎప్పుడు బ్లేమ్ చేయలేము, సిస్టంలోనే తప్పు ఉంది, సిస్టంలోనే ఫాల్ట్ ఉంది, సిస్టంలోనే లోపాలు. ఆ సిస్టమ్ని సర్దిద్దకపోవటం అనేది, ఆ సిస్టమ్ని ఎవరైతే రూల్ చేస్తున్నారో, ఆ సిస్టమ్ని ఎవరైతే ఫంక్షన్ చేస్తున్నారో వాళ్ళ తప్పు అది. ఒక వ్యక్తి అక్కడ పుడితే తప్ప అనుకుంటే తెలంగాణలో పుడితే తెలంగాణ పుడితే డైరెక్టర్ తప్ప అని అనుకోలేము, అంతే కదా. అంతేగాని సిస్టంలోనే కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ సిస్టమ్ని ఆపరేట్ చేసేవాళ్ళు, సిస్టమ్ని ఫంక్షనింగ్ చేసేవాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు బ్రాడ్ అవుట్లుక్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడున్న చైతన్యానికి, ఇప్పుడున్న ప్రజల్లో ఉన్న చైతన్యం కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని బ్రాడ్ అవుట్లుక్తో ఉన్నప్పుడే అప్పుడు అందరినీ సమన్వయపరచుకోవచ్చు. ఎందుకు వస్తుంది పోరాటాలు, ఎందుకు వస్తాయి? ఇంజస్టిస్ జరిగినప్పుడే పోరాటం వస్తుంది, అసమానాలతోనే పోరాటం వస్తుంది. దుఃఖం దీనికి మూల కారణం అసమానతలు కదా. ఎక్కడ చూసినా మీకు అసమానతలు ఉంటాయి. ఈ అసమానత వల్లే ఒక అన్రెస్ట్ పెరుగుతుంది, అన్రెస్ట్ వల్ల వ్యతిరేకత వస్తుంది. చదువుకున్నవాడు పోరాడతాడు, లేకపోతే ఎడ్యుకేట్ చేస్తాడు, చదువు లేనివాడు క్రైమ్ చేస్తాడు, తన ఎమోషనలైజ్ అవుతాడు. సో వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే అసమానతలు, ఆర్థికపరమైన అసమానతలు, రాజకీయపరమైన అసమానతలు, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అసమానతలు ఉన్నాయి. సో రకరకాల అసమానతల వల్లనే, ఈ అన్రెస్ట్ వల్లనే ఒక మూమెంట్ ఎప్పటికప్పుడు అది పైకి వస్తూ ఉంటుంది. దీన్ని పొలిటీషియన్స్ కరెక్ట్గా క్యాష్ చేసుకుంటున్నారు.